క్షమాపణ విడిచిపెట్టడంలోనే ఉంది నిజమైన స్వేచ్ఛ. పరిచయం. ఈ లోకంలో జీవిస్తున్న మనకు గాయపడటం, అవమానాలకు గురికావడమనేది ఒక చేదు నిజం. ఎవరైనా మనల్ని లోతుగా గాయపరిచినప్పుడు మన హృదయం నిరసనతో, ద్వేషమనే రాళ్లతో నిండిపోతుంది. మనం ఆ వ్యక్తిపై పగ తీర్చుకోవాలని, వారు కూడా మనలాగే బాధపడాలని కోరుకుంటాం. కాని ఈ ద్వేషమనే గోడల మధ్య మనం బందీలమైపోతున్నామని గమనించం. అందుకే దేవుడు మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపాడు. అదే క్షమాపణ. 1. క్షమాపణ అంటే ఏమిటి? అప్పును వదిలివేయడం. బైబిలు భాషలో క్షమాపణ అంటే నీకు రావలసిన అప్పును వదులుకోవడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి నీకు డబ్బు బాకీ ఉంటే నీవు ఆ పత్రాలను చింపివేసి, ఇక నీవు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పడమే క్షమాపణ. హక్కును వదులుకోవడం. ఎదుటి వ్యక్తి వచ్చి మోకాళ్లమీద పడి తప్పు చేశాను అని అడిగే వరకు నేను క్షమించననుకోవడం మన హక్కుగా భావిస్తాం. కాని ఆ హక్కును వదులుకొని దేవునికోసం వారిని విడిచిపెట్టడమే అసలైన క్షమాపణ. ప్రభువు మాదిరి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచూ ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. 2. క్షమాపణ గురించి తప్పుడు అభిప్రాయాలు. నేటి సమాజంలో క్షమాపణను బలహీనతగా చూస్తారు. కాని అది తప్పు. రాజీ వేరు, క్షమాపణ వేరు. రాజీ పడాలంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి. కాని క్షమించడానికి మీకు ఒక్కరికి మనసు ఉంటే చాలు. అవతలి వ్యక్తి మారకపోయినా మీరు వారిని క్షమించవచ్చు. కొక్కెం మార్చడం. క్షమాపణ అంటే దోషిని వదిలేయడం కాదు. దోషిని మీ మనసు అనే కొక్కెం నుండి తీసి దేవుని న్యాయపీఠం అనే కొక్కేనికి తగిలించడం. మీ భారాన్ని దేవునికప్పగించడం. హేతుబద్ధత. యేసుక్రీస్తు శిలువపై మరణించడం లోకానికి హేతుబద్ధంగా, లాజికల్ అనిపించకపోవచ్చు. కాని ఆ త్యాగం వల్లనే మనకు క్షమాపణ దొరికింది. 3. దేవుని చిత్తం మరియు మన బాధ్యత. దేవుడు మనల్ని క్షమించమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకంటే మనం క్షమించకపోతే ఆ చేదు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము ప్రకారం మనం ఒకరినొకరం కనికరించి క్షమించుకోవాలి. ప్రతిఫలం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము చెబుతోంది, కనికము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. శాంతి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము ప్రకారం సాధ్యమైనంతవరకు అందరితో సమాధానంగా ఉండటం మన బాధ్యత. 4. క్షమించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు. మనం నేరాన్ని ఎదుర్కోవాలి, కాని దాటవేయకూడదు. పాపాన్ని తక్కువ చేయవద్దు. అతడు చేసింది చిన్న తప్పులే అని అబద్ధం చెప్పుకోవద్దు. అది తప్పే అని గుర్తించండి. అప్పుడే నిజమైన క్షమాపణ మొదలవుతుంది. భావోద్వేగాల నియంత్రణ. క్షమాపణ అనేది ఒక ఫీలింగ్ కాదు, అది ఒక నిర్ణయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము చెబుతున్నట్లు, ప్రార్థన చేసేటప్పుడే మనసులో ఉన్న విరోధాన్ని తీసివేయాలి. ఎన్నిసార్లు? పేతురు అడిగినట్లు 7 సార్లు కాదు, 70 ఏళ్ల మారుల వరకు, అంటే అనంతంగా క్షమించాలని మత్తయి సువార్త 18వ అధ్యాయము 22లో ప్రభువు సెలవిచ్చాడు. 5. పునరుద్ధరణ మరియు జాగ్రత్త. ఏకత్వం. క్షమించిన ప్రతిసారీ ఆ వ్యక్తితో మళ్లీ పాతలాగే కలిసిపోవాలని లేదు. వ్యభిచారులు లేదా మోసగాళ్లతో సాంగత్యం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము హెచ్చరిస్తున్నట్లు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మారుమనస్సు పొందని వ్యక్తితో తిరిగి కలవడం ఒక్కోసారి ప్రమాదకరం. క్షమించడం మీ బాధ్యత, కాని తిరిగి చేరదీయడం అనేది అవతలి వ్యక్తి మార్పుమీద ఆధారపడి ఉంటుంది. ముగింపు. నిజమైన విడుదల క్షమాపణ అనే పదంలోనే ఇవ్వడం, గివ్ ఉంది. మీరు ఇతరులకు క్షమాపణను బహుమతిగా ఇస్తున్నప్పుడు నిజానికి మీకు మీరు కక్షలేని జీవితం అనే గొప్ప బహుమతిని ఇచ్చుకుంటున్నారు. బరువుగా ఉన్న గోనెసంచిని మోస్తూ ప్రయాణం చేయడం ఎంత కష్టమో, పగను మోస్తూ బ్రతకడం అంతకంటే కష్టం. ఆ భారాన్ని సిలువచెంత పడవేయండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనము నొక్కి చెబుతున్నట్లు, పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే బాధ్యత దేవునికి వదిలేయండి. మీరు స్వేచ్ఛగా జీవించండి. ప్రార్థన. ప్రభువైన యేసు, నన్ను గాయపరిచిన వారిని క్షమించే హృదయాన్ని నాకు ప్రసాదించు.
నా మనసులోని ద్వేషమనే భారమును నీ పాదాల చెంత ఉంచుతున్నాను. నీవు నన్ను క్షమించినట్లే నేను కూడా ఇతరులను క్షమించి నీవు ఇచ్చే ఆ పరమశాంతిని పొందుకునేలా నన్ను దీవించు. ఆమెన్.